అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే. ప్రస్తుతం నేను నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. సో నీలోఫర్ హాస్పిటల్ అందరికీ తెలుసు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడి నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు, అలాగే చిన్నపిల్లలకి, ఎక్స్పెషల్లీ పేద మధ్యతరగతి ప్రజలకి ఇది నీలోఫర్ అంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా దారుణాది దారుణంగా ఉన్నాయి అనేది ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో కనీసం బ్లేడ్లు, ఆపరేషన్ బ్లేడ్లు లేక రోగులు ఇక్కడ వాళ్ళు ప్రసవించే వాళ్ళు కూడా దాదాపు 10-12 గంటల పాటు కొందరిని పడుకోబెట్టడం, కింద బెడ్డులు లేక కొందరిని కూర్చోబెట్టడం. అంటే వాళ్ళు ఆల్రెడీ గర్భిణీలు, దాదాపు 9 నెలలు నిండినటువంటి గర్భిణీలను అట్లా 10 గంటలు అట్లనే ఒకటే దగ్గర కూర్చోబెడితే, సో మరి హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, సో ఏ దుస్థితిలో ఉందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ గర్భిణీలైనా చిన్నపిల్లలైనా ఏదైనా రోగం వస్తే ఈ హాస్పిటల్కి వస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈ హాస్పిటల్కే రోగం వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ విధంగా కనబడతా ఉంది. సో మీరు కూడా మీకున్నటువంటి అనుభవాలు, సో ఈ నీలోఫర్కి వస్తే మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా, మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా, చెడు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో ప్రధానంగా ఇక్కడ మనకి వైద్యం అందాలంటే, అడ్మిట్ కావాలంటే కూడా లంచాలు కట్టాలి. లంచాలు ఇస్తేనే, సో 100నో 50యో 200లో ఇస్తేనే అడ్మిట్. లోపల కూడా మరి రాచ మర్యాదలు, డబ్బులు పెడితేనే రాచ మర్యాద. ఇక్కడికి వచ్చేదే పేద ప్రజలు. ఎందుకు ఇస్తారు డబ్బులు? వాళ్ళ దగ్గర లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కదా. సో అక్కడ విఐపి ట్రీట్మెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. అందరి పరిస్థితి ఇట్లనే ఉంది. సో డబ్బులు ఇస్తేనే ఇక్కడ వైద్యం జరుగుతుంది. ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో మధ్యతరగతి కుటుంబాలు, మారుమూల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర మినిమం 1000 రూపాయలు 2000 లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లోనే వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తీరు, మీ వ్యవహారం అంతా చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు కోప్పడాలో, ఈ వ్యవస్థ పైన మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మనం ఇటీవల జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా గమనించినాం ప్రస్తుతం. సో మరి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. సో ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం అయితే అట్లాంటిది ఏమి లేదు, మేము ఖచ్చితంగా సజావుగానే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాం, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇబ్బందులు తలెత్తవు, ప్రస్తుతానికైతే అంతా కూడా చాలా సజావుగా జరుగుతుంది, రోగులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు అని అంటూ మరి ఇక్కడ యాజమాన్యం అయితే చెప్తుంది. హాస్పిటల్కి సంబంధించినటువంటి వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ నిజంగా అలానే ఉందా అంటే ససేమ్రా అలా లేదు. లోపల పేషెంట్స్ వెళ్ళేటువంటి బాత్రూమ్లు కావచ్చు, పేషెంట్లు ఉండేటువంటి రూములు కావచ్చు, చాలా దారుణంగా ఉన్నాయనేది మాత్రం పేషెంట్స్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటెండర్లకు కూర్చోనికి చైర్లు లేవు, కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేననేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా మరి ఇట్లాంటి హాస్పిటల్స్ను, మరి గవర్నమెంట్ హాస్పిటల్ను మరి ముందుకు తీసుకెళ్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ నీలోఫర్ ఒకటే కాదు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని హాస్పిటల్ను కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా సమస్యలు అయితే మరి నీలోఫర్ హాస్పిటల్లో చాలా ఘోరంగా సమస్యలు ఉన్నాయని అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ అంతా నడుస్తుంది. ప్రస్తుతం నాతో పాటు కొంతమంది ఏదైతే డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు తెలిసినాయి? ప్రధానంగా ఇక్కడ రోగుల గురించి మీరు ఏమైనా తెలుసుకున్నారా ఏంటి? ఇక్కడ వందలాది సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సూపరింటెండెంట్, అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, డిఎంఈ గారు వచ్చారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే దాదాపు ఒక వారం రోజులు కాదు, దాదాపు ఎప్పుడు నిరంతరం కూడా ఇక్కడ వాటర్ సమస్య ఉంటుంది, దాంతోపాటు బెడ్ సమస్య ఉన్నది, దాంతోపాటు వాష్రూమ్ సమస్య, ఎక్కడ కూడా బాత్రూమ్స్ అనేది ఇక్కడ ఉండవు. దాదాపు 40 మందికి కేవలం ఒకటే బాత్రూమ్ ఉన్నది. అది కూడా ఇక్కడ గర్భిణీ పేషెంట్లకి 40 మందికి ఒకటే బాత్రూమ్ అంటే
ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముఖ్యంగా ఒక డెలివరీ అయితే 3,000, గర్ల్ అయితే 3,000, బాయ్ అయితే 5,000 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక దందా మాఫియాగా నిర్వహిస్తున్న పరిస్థితి మన నెల్లూరులో చూస్తున్నాము. ఇక్కడ వచ్చే వాళ్ళ చాలా పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు వస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి పేద ప్రజలు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని అదునుగా చేసుకొని డబ్బులు వస్తున్నటువంటి మాఫియా ఇక్కడ ఉన్నది. దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని ఏజెన్సీ ఏదైతే రన్ చేస్తున్నారో ఆ ఏజెన్సీ రద్దు చేసి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు దేవేందర్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను. నీలఫర్లో వైద్యం విషయంలో వచ్చేసరికి బాగానే ఉన్నసరికి కూడా ఇక్కడ ఉన్న వసతుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్న చెప్పినట్టు బాత్రూమ్స్ కానీ ఇప్పుడు మెయిన్ రోడ్ మీకు వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ 5 రూపాయల భోజనం పక్కనే మనకు టాయిలెట్స్గా యూజ్ చేస్తున్నారు జెంట్స్ అందరూ. అది చాలా గలీజ్గా ఉంది. చిన్నపిల్లల హాస్పిటల్, దీనికి మనము ఏమంటారు చొరవ తీసుకొని సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ దాని మీద మీ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఏమన్నా అంటే మాట్లాడతామన్నా కానీ ఉంటుంది. వెహికల్స్ పార్కింగ్ లేదు. ఇక్కడ అంబులెన్స్ వస్తే కూడా మనకి ఇక్కడ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మీద వచ్చేది ఈ హాస్పిటల్, ఈ చిన్నపిల్లల హాస్పిటల్, పెద్దలు కూడా కదా, నొప్పి కూడా మనం చెప్పలేము. పిల్లలనే ఒక్కొక్క పిల్ల బెడ్ మీద 4-5 పిల్లల్ని ఇస్తారు. ఎమర్జెన్సీలో కూడా వాళ్ళ ఆపరేషన్ చేసే తరిగా కూడా ఎలా ఉంటుంది అంటే వెయిటింగ్లు చేసి చేపించి ఆ వెయిటింగ్ల మీద వీళ్ళు ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న సిబ్బంది చాలా ఏమంటారు లంచం ఇస్తే తప్ప లోపలికి పోనిచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో మనం ఈ పోస్టర్లో చూడొచ్చు, ప్రతిదానికి కూడా మరి లంచం ఇవ్వాలా, డిశ్చార్జ్కి లంచం, జాయిన్ అవ్వడానికి లంచం, దాంతోపాటు టెస్టులు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఇంకా వేరే ఇతరతర టెస్టులు కావచ్చు, వీటన్నిటికి కూడా మొత్తం కూడా మరి లంచం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ లంచం తీసుకుంటున్నారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ పేరు ఎందుకు, ప్రైవేట్ హాస్పిటల్ అని పెట్టుకోవచ్చు కదా గవర్నమెంట్ అయినా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఏం చేస్తుండు, సో మరి ఎందుకు నిరంతరం మరి ఆయన సోదాలు చేస్తూ ఉన్నాడా, అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటుండా. సో ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ చిన్నపిల్లలు గర్భిణీలు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉండాలి, ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏరియా అంతా కూడా ఎట్లా ఉంది. సో ఇక్కడ చూపి వెంకట్, సో ఇక్కడ చూడవచ్చు మొత్తం అదంతా కూడా ఎంత దరిద్రంగా ఉంచిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా గుట్కాలు అవి వేసుకొని ఉంచిన పరిస్థితి. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం హైదరాబాద్లోనే ఇది అత్యంత ఫేమస్ అయినటువంటి హాస్పిటల్, కానీ దుస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని గతంలో కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా మరి నీలఫర్ సంబంధించినటువంటి అంశం ఏమైనా మారుతుందేమో అనుకున్నారు. కానీ సో 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ వచ్చి కూడా ఎక్కడున్న గొంగడు అక్కడనే ఉన్నట్టు ఖచ్చితంగా గతంలో ఎట్లా ఉండనో నీలఫర్ హాస్పిటల్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ రోగులు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోపల పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక ఆపరేషన్ చేయాలంటే, ఒక ఏదైనా డెలివరీ చేయాలంటే ఖచ్చితంగా 3,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు అనేది అయితే మనకు వినబడుతున్న మాట. చిన్న వాటికి 100, 200, 300 ఇంకా చెప్పనవసరం లేదు. టెస్టులకు చెప్పనవసరం లేదు. ప్రతి దానికి పైసలు ఇస్తేనే పని. గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా ఉంది పరిస్థితి. సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో కొంతమంది పేషెంట్లు ఎవరైనా మాట్లాడతారేమో, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే నైట్ నాకు పాస్ ఉన్నా యాక్చువల్గా మా బాబు కొంచెం ప్రికాషన్ తీసుకొచ్చాను. మా బాబు ఉన్నాడు, మొన్న రీసెంట్ డెలివరీ అయింది, తీసుకొచ్చినాం. నైట్ నేను చాదానికి వచ్చిన, పాస్ ఉన్నామని మ్యాక్సిమంగా వీళ్ళు అలౌ చేయలేదు. సెక్యూరిటీ వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తారు, అడగలేకపోతున్నారు, కలెక్షన్ అడగలేకపోతున్నారు. ఇది ఏమనంటే, అరే మా వైఫ్ ఉందన్న, మా వాష్రూమ్ పోతుంది, ఒకరు కాకపోతే ఆమె పాస్ ఉంది, ఒకరు కాకపోతే వాళ్ళు ఉండాలంటే లేదు అంటున్నారు. డిమాండ్ చేస్తారు. లేదా ఏదో ఏమన్నా కావాలన్నా అలా ఏమంటారు, టాస్క్ ముందుకుంటారు, పోయి రాపో అంటున్నారు. బాగా లేడీ ఉంది బాబు దగ్గర, ఆమె మా వైఫ్ ఉంది ఒక ఆమె ఆక్సిజన్ ఎక్కుతున్నాం 24 hours ఆమె దగ్గర ఇలా బాబు దగ్గర ఉండి ఐసీయూలో ఉండాలి. ఆమెకు వాష్రూమ్ వచ్చినప్పుడు వీళ్ళు పాస్ గుంజుకుంటున్నారు, ఫోన్ కథమయ్యా. అసలు ఏందో నాకు
అయితే ఇట్లా పైన లోపల ఇంకా జరుగుతున్నాయా? ఇంకా నాకు రాత్రి అయితే ఇది నైట్ జరిగిందన్న మ్యాక్సిమంగా పాస్ గుంజుకోవడం లేదంటే ఏదో ఎంతో అంత అమౌంట్ ఇస్తే వదిలిపెట్టడం ఇట్లా ఉంటే జరుగుతున్నాయి అంతే. 100% పాస్ ఇస్తావా? లోపల వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? వాష్రూమ్స్ అదే లేడీ వాష్రూమ్ వాడలేం కదా మనం వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ లోపల ఇప్పుడు ఓకే మాకైతే మా బాబుకి అయితే కొంచెం మొన్నటికి ఇప్పటికి కొంచెం బెటర్. సో ఈడ మాత్రం అరచకాలు అయితే దారుణం ఉన్నాయి. 100% చేయబోతున్నాను. ఎందుకంటే నైట్ నాకు అనుభవం అయింది కాబట్టి నా పరిస్థితి ఇంకోనికి రాబోదు. ఎంతమంది బాధితులు నాకు మెయిన్ ముఖ్యం. సో ఇది అంటే ఒకసారి గేట్ నుంచి బయటికి వస్తే మళ్ళీ లోపలికి పోవాలంటే 100 రూపాయలు 200 కట్టాల్సిందే. సో అది పాస్ ఉండని ఇంకోటి ఉండని ఎంత ఎమర్జెన్సీ అయినా ఉండని సో వాళ్ళు అడగరు, నేరుగా డైరెక్ట్గా అడగరు మాకు ఇంత కావాలని. సో పోనీయరు. సో పోనీయకపోతే ఎంతో కొంత చేతిలో పెడితే లోపలికి పోనిస్తారు. సో ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి.